జై శ్రీకృష్ణ. ఈరోజు మనము సాయిబాబా గారు ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆ బాధ భరించలేక తన శరీరాన్ని వదిలిపెట్టి 3 రోజుల తర్వాత మరలా శరీరంలోకి ప్రవేశిస్తారు. అలా ఎలా బ్రతికారు అనే విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఒకనాడు సాయిబాబా వారు బాగా ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నప్పుడు మహల్సాపతిని పిలిచి, మహల్సాపతి, ఈ 3 రోజులు నా శరీరాన్ని కాపాడు. 3 రోజుల తర్వాత నేను వస్తే సరే, లేకపోతే నా శరీరాన్ని సమాధి చేసి 2 జండాలను పాతు అని చెప్తారు సాయిబాబా గారు మహల్సాపతికి. తర్వాత 3 రోజుల తర్వాత సాయిబాబా గారు తిరిగి వస్తారు. అందరూ ఆనందంతో సాయిబాబా గారిని, ఎలా వచ్చారు స్వామి మీరు అని అంటే, ఇది నా పుణ్యం కాదురా, పశ్చిమ బెంగాల్లో గదాధరుడు అనే ఒక మహాయోగి ఉన్నాడు, అతని పుణ్యాన్ని అనుభవించమని అమ్మ నన్ను తిరిగి పంపించిందిరా ఈ లోకానికి అని బాబావారు భక్తులతో చెప్తారు. గదాధరుడు ఎవరంటే రామకృష్ణ పరమహంస. అతను 19 సంవత్సరాల వయసులో దక్షిణ కాళీ ఆలయంలో అర్చకునిగా చేరతారు. అప్పటి నుంచి ప్రతిరోజు అమ్మవారికి సేవలు చేసుకుంటూ, అమ్మవారి పూజలు చేసుకుంటూ గడుపుతూ ఉంటారు. ఒకరోజు అతను శిలారూపంలో అమ్మను చూసి, ఎన్ని రోజులు చూసినా నాకు నీ శిలారూపమే తప్పితే నీ నిజరూప సందర్శనం నాకు ఇవ్వలేదు, నీ నిజరూప దర్శనం ఇవ్వకపోతే నేను నా శిరస్సును ఖండించుకుంటాను అని కత్తి తీసుకొని నరకబోతున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై అతను చెయ్యి పట్టుకొని, నేను ప్రత్యక్షమైనారా నన్ను చూడు అని చెప్తుందనమాట. మామూలుగా ఎంతో తపస్సు చేస్తే కానీ ప్రత్యక్షంగాని తల్లి అతనికి ఒక్క మాల అంటే 108 టైమ్స్ జపమాల తిప్పగానే అమ్మ అతనికి ప్రత్యక్షమయ్యాయి. అతను తోతాపురి అని ఇంకొక బ్రాహ్మణుడి దగ్గర చాలా సిద్ధులు నేర్చుకున్నారు. ఆ సిద్ధుల సహాయంతో భక్తుల యొక్క రోగాలను, వారికి ఉండే సమస్యలన్నింటినీ తీర్చేవారు రామకృష్ణ పరమహంస గారు. కానీ రామకృష్ణ పరమహంస గారికి గొంతులో రాచపుండు లేచినప్పుడు ఆ బాధ అనుభవించారే కానీ దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించలేదు. అప్పుడు భక్తులు, ఎందరో రోగాలు నయం చేస్తున్నారు కదా స్వామి, మరి మీకున్న ఆ బాధను తగ్గించుకోలేదేంది అని అడిగితే, నా మనసు అంతా అమ్మాయి నిండిపోయినదరా, అమ్మని గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఈ రక్తము మాంసము నిండినటువంటి శరీరాన్ని గురించి ఆలోచించే సమయం నాకు లేదు. దానికి నేను నా సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు అని వాళ్ళతో చెప్పేవాడు. ఒకసారి వివేకానందుల వారు, అంటే రామకృష్ణ పరమహంస గారి శిష్యులు ఆయన, దేవుడు ఉన్నారు అని అంటావు కదా, మరి ఎక్కడ ఉన్నారో చూపించగలరా స్వామి అని రామకృష్ణ పరమహంస గారిని అడిగితే, అప్పుడు నేను చూపిస్తాను, చూసే ధైర్యం నీకున్నదా అని అడుగుతారు. నేను చూస్తాను స్వామి అని అంటారు. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు తన పాదం తీసి వివేకానందుడి గుండె మీద పెడతారు. వెంటనే అతనికి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. కొన్ని గంటల సేపు, 15 గంటల సేపు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. అతడు ఒక అనిర్వచనీయమైన ఆనందానికి లోనవుతారు. అనుభూతి ఎప్పటికీ తాను మర్చిపోలేను అని అంటారు వివేకానందుల వారు. ఆ తర్వాత ఎప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అని రామకృష్ణ పరమహంస గారిని వివేకానందుల గారు అడగలేదు. తరువాత రామకృష్ణ పరమహంస గారు తన గొంతులో లేచిన రాచపుండు వల్లనే చివరికి ఆయన అమ్మలో ఐక్యమైపోతారు. ఆయన చేసిన పుణ్యం అంతా అనుభవించడానికి కాళీమాత సాయిబాబా గారికి ఆ పుణ్యాన్ని అంతా ఇచ్చి అనుభవించమని భూమి మీదకి తిరిగి పంపిస్తుంది. అందువల్ల సాయిబాబా గారు 3 రోజుల తర్వాత మరలా తిరిగి భూమి మీదకి వస్తారు. జై శ్రీరామ్.